స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఈ ఫిబ్రవరి నెలలో వేస్ట్ సాగ్రిగేషన్ పై పబ్లిక్ కి అవగాహన కలిగించే ప్రోగ్రాం అనకాపల్లి జోన్ 7/80/81 వార్డ్లో జోనల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఎస్ఎస్ గారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ అలాగే సెక్రటరీస్ అండ్ సూపర్వైజర్స్ పాల్గొన్నారు. మహావిశాఖనగర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వ్యాధులకు కారణం దోమ. మంచినీటి నిల్వలోని దోమలు ఎక్కువగా ఉంటాయి. వీడియో ఫొటోస్ కొడతా అమ్మ దూలు లేపికండి పై ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ పండించింది తడిపొడి చెత్తను వేరు చేశారు. గ్రీన్ ఎలా తెచ్చింది గ్రీన్ తప్ప ఆంధ్రప్రదేశ్ పండించింది తడిపొడి చెత్తను వేరు చేసి అందించండి. 2024 నిబంధన సర్వేక్షణ ప్రారంభమైంది. నగరంలో అతిసార వ్యాధి సోకకుండా మీ పిల్లల రక్షణకు తరచుగా సబ్బు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎల్లప్పుడూ మరుగుదొడ్డి మొదటి 6 నెలలు తప్పనిసరిగా తగ్గుపాటు మాత్రమే త్రాగించండి. స్టాప్ డయేరియా 2024 సఫారీ అప్నావు. మన బాధ్యత మన చెత్త వేరు చేద్దాం వేరు చేద్దాం మన చెత్త రక్షిద్దాం చెప్పండి స్వాగతం. వేరు చేద్దాం మన చెత్త మన బాధ్యత రక్షిద్దాం వేరు చేద్దాం
వేరు చేద్దాం మన చెత్త రక్షిద్దాం వేరు చేద్దాం మన చెత్త అయిపోయిందా? కార్యక్రమాలకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ బంద్ వచ్చింది. తడి పొడి చెత్తను వేరు చేసి అందించండి. 2024 స్వచ్ఛ సర్వేక్షణ ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో వాణిజ్య సముదాయాలలో తడి పొడి ప్రమాదకరం యంత్రం. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ నగరం ఉత్తమ స్థానమే ధ్యేయంగా ఎకో వైజాగ్ అభివృద్ధికి సహకరిద్దాం. కమిషనర్ జీవీఎంసీ. ఆంధ్రప్రదేశ్ బంద్ వచ్చింది. తదుపరి చెత్తను వేరు చేసి అందించండి. 2024 స్వచ్ఛ సర్వేక్షణ ప్రారంభమైంది. మీ ఇంట్లో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను పెంచాలనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో నిత్యం ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను ఎరువులు తయారు చేసి ఉపయోగించండి. చాలా సులభం. మీకు ఆర్థిక లాభం. నగర పచ్చదనానికి దోహదం. వేరు చేసి అందించండి. వెళ్ళిపోయారు. ప్రారంభమైంది. విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం. నగర ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం, విక్రయించడం, ప్లాస్టిక్ బదులుగా